ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉన్న బాండీ బీచ్లో యూదులంతా వాళ్ళ పండగ హానుకా జరుపుకుంటున్న టైంలో ఇద్దరు దుండగులు ఆటోమేటిక్ రైఫిళ్లతో దాడి చేసి మారణహోమం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ మారణహోమంలో 12 మంది మరణించగా మరో 10 మందికి పైగా గాయపడ్డారు. యూదులపై జరిగిన ఈ ఉగ్రదాడి మొత్తం ప్రపంచాన్ని షాక్కి గురి చేసింది. అయితే ఈ భయానక ఘటనలో ప్రాణాలకు తెగించి ఉగ్రవాదులతో పోరాడి ఎంతోమందిని కాపాడిన రియల్ హీరో అహ్మద్ అల్ అహ్మద్. ఈ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. నిత్యం అంతర్యుద్ధంతో నలిగిపోయే సిరియా నుంచి కుటుంబంతో సహా పొట్టచేత పట్టుకొని 10 ఏళ్ల క్రితం అహ్మద్ ఆస్ట్రేలియాకి వలస వచ్చారు. కుటుంబంతో కలిసి దక్షిణ సిడ్నీలోని సదర్లాండ్ షైర్లో స్థిరపడి పండ్ల దుకాణం నిర్వహిస్తూ తన భార్య, 2 పిల్లలను పోషించుకుంటున్నాడు. అయితే ఆదివారం ఉగ్రదాడి జరిగిన సమయంలో తన బంధువు జోజీ ఆల్కాన్స్తో కలిసి అదే బాండీ బీచ్లో కాఫీ తాగుతున్న అహ్మద్ ఓ ఉగ్రవాదిపై వెనక నుంచి దాడి చేసి వీరోచితంగా పోరాడి అతడి గన్ లాక్కుని తరిమికొట్టాడు. ఈ మొత్తం ఘటనపై అహ్మద్ బంధువు చెప్పిన విషయాలు వింటే మన ఒళ్ళు గగురు పొడుస్తుంది. మా వాడు అసలైన హీరో. మీరంతా సోషల్ మీడియాలో చూసే ఉంటారు. 100కి 100% మా అహ్మద్ రియల్ హీరో. భుజంపై 1, చేతిపై 1 బుల్లెట్ గాయమైనా కూడా పోరాడాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నాడు. అతడు త్వరగా కోలుకోవాలని, అతడిని కలవాలని ఎదురు చూస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు అహ్మద్ బంధువు. But they said the doctor he's okay, and next 2 hours they let us to go in and see Ahmed because he's still inside and he do the operation. But we hope he will be fine. He's a hero, 100%. He's a hero because what we see on the social media, he's 100% hero. Yeah, he have 2 shots, one in his arm here and one in his hand. And have you been able to talk to him today? No, because I come when I see what's happening, and I come here to see him. But they said he's not allowed to go inside because he have to make an operation, whatever. I'm still waiting to see him.